వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కోకోపీట్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మనం ఎవ్రీ థర్స్డే, సాటర్డే, మండే అలాగా టెంపుల్స్కి వెళ్ళేసి దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడుతుంటాం, లేకపోతే ఇంట్లోనే పూజలు చేసుకొని కొబ్బరికాయలు అనేది కొడుతుంటాం అనమాట. అలా కొబ్బరికాయలు కొట్టినప్పుడు వచ్చిన పీచుతో మనము కోకోపీట్ని ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఈ కోకోపీట్ని సాయిలో ఎందుకు మిక్స్ చేసుకోవాలి, దీని యొక్క యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఈ కోకోపీట్ని ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా అనే దాన్ని తెలుసుకునే కంటే ముందు ఈ కోకోపీట్ యొక్క యూజెస్ తెలుసుకుందాం అనమాట. ఈ కోకోపీట్ ఒక మెయిన్ యూజ్ ఏంటంటే ఈ కోకోపీట్ని సాయిల్లో మిక్స్ చేసుకోవడం వల్ల మనం మొక్కకి వాటర్ ఇచ్చినప్పుడు ఎంత వాటర్ని మొక్కకి కావాలో అంత రిలీజ్ చేసి మిగిలిన వాటర్ని కోకోపీట్ అనేది అబ్జర్వ్ చేసి పెట్టుకుని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. అలా హోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మొక్కకి ఎక్సెస్ వాటర్ అనేది వెళ్ళకుండా ఉంటుంది, మొక్క వేర్లు కుళ్ళిపోకుండా బాగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మొక్కకి ఎప్పుడైతే వాటర్ కావాలో అప్పుడు ఆ వాటర్ని ఈ కోకోపీట్ నుంచి మొక్క వేర్లు లాక్కుంటాయి. సో దానివల్ల మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. అది మెయిన్ కోకోపీట్ యొక్క ఫస్ట్ క్వాలిటీ. ఆ తర్వాత ఈ కోకోపీట్ని సాయిలో మిక్స్ చేసుకోవడం వల్ల ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. అలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనం ఇప్పుడు కంటైనర్ గార్డెనింగ్స్, టెర్రస్ గార్డెనింగ్స్ ఎక్కువ చూస్తున్నాం. ఎక్కువ మంది అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల వాళ్ళకి మొక్కలు పెంచుకోవాలని ఉన్నా మొక్కలు పెంచుకోలేకపోతున్నారు అనమాట. అలాంటి వాళ్ళు కంటైనర్స్లో ఈ సాయిల్తో పాటు ఈ కోకోపీట్ని మిక్స్ చేసుకొని పెంచుకోవడం వల్ల ఈ కంటైనర్ వెయిట్ అనేది బాగా తగ్గిపోయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇలా అపార్ట్మెంట్స్లో గార్డెనింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి కోకోపీట్ అనేది ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇంకొక యూజ్ ఏంటంటే ఈ కోకోపీట్కి ఉన్న టెక్స్చర్ అనేది గుల్లగా ఉండడం వల్ల సాయిల్లో మిక్స్ చేసుకున్నప్పుడు ఆ సాయిల్లో ఎయిర్ స్పేసెస్ ఎక్కువగా ఉండేసి మనం వాటర్ ఇచ్చినప్పుడు ఎంత వాటర్ మొక్కకు కావాలో అది పీల్చుకొని రిమైనింగ్ వాటర్ని బాగా డ్రైన్ అయ్యి కంటైనర్ నుంచి కిందకి వెళ్ళిపోవడానికి బాగా ఈ కోకోపీట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అలా చేయడం వల్ల మొక్క వేర్లు అలా ఎయిర్ స్పేసెస్ ఉండడం వల్ల మొక్క వేర్లు కూడా బాగా చుట్టూ ఇలా స్ప్రెడ్ అయిపోయి మనం ఏదైనా న్యూట్రిషన్స్ మొక్కకి ఇచ్చామనుకో అది బాగా అబ్జర్వ్ చేసుకొని మొక్క బాగా పెరగడానికి ఈ కోకోపీట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ కోకోపీట్ అనేది మనం కంటైనర్స్లో మిక్స్ చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అలాగే వితౌట్ సాయిల్ లేకుండా ఓన్లీ కోకోపీట్లో కూడా మొక్కలు చాలా ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు కంటైనర్స్లో మాత్రం కొన్ని మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఇవి ఈ క్వాలిటీస్ అనమాట. ఇంకా ఈ కోకోపీట్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా కొబ్బరికాయని తీసుకొని ఈ పైన ఉంది కదా ఇది మనకు అవసరం లేదనమాట. ఈ లోపల ఉన్న పీచు, ఈ లోపల ఏదైతే పీచు వస్తుందో దాన్ని మనం తీసుకోవాలి. ఇది కొంచెం రిస్కీగా అనిపిస్తుంది. ఇలా తీసుకున్న పీచుని ఇలా వస్తుంది అనమాట. ఇలా చిన్నగా తీసుకున్న పీచుని బాగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మిక్సీ పట్టుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇలా చిన్నగా కట్ చేసుకోకుండా అలాగే పెద్దగా మిక్సీలో వేసుకున్నారనుకోండి మన మిక్సీ జార్ అనేది పాడవుతుంది అనమాట. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ పీచుని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని మీకు చూపిస్తాను. ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం అనుకోండి. ఇది ఇంకా మళ్ళీ ఇంకో 2-3 టైమ్స్ మిక్సీ పట్టామనుకోండి ఇది కూడా ఇలాగే చిన్నగా అయిపోతుంది. దీన్ని కోకో ఫైబర్ అని అంటారు. దీన్ని మనం పక్కకు పడేయాల్సిన అవసరం లేదనమాట. ఇది కూడా ఈ కంటైనర్స్లో పైన ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి మొక్క చుట్టూ, ఇది కూడా వాటర్ని బాగా హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉంటుంది. అలా హోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఎక్కువ సార్లు వాటర్ని మొక్కకు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ చిన్నగా వచ్చింది కదా ఇది ఉంది కదా, దీన్ని వాటర్లో తడిపామనుకోండి ఇంత ఉన్న కోకోపీట్ కాస్త ఇంత అవుతుంది అనమాట.
ఇలా కోకోపీట్ని సాయిల్లో ఇలాంటి కోకోపీట్ని సాయిల్లో మిక్స్ చేసుకొని మనం కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి, కంటైనర్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఇంకా ఈ కోకోపీట్ని సాయిల్లో మిక్స్ చేసుకొని మనం కంటైనర్లో వేసుకోవడం వల్ల ఫ్రీక్వెంట్గా మనం వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు మొక్కకు వాటర్ పోయాలి అనే టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఒక 2-3 డేస్కి ఒకసారి వాటర్ పోసుకున్నామంటే సరిపోతుంది. ఒకసారి సాయిల్ వెట్గా ఉందా డ్రైగా ఉందా అని చూసుకొని వాటర్ ఇచ్చామనుకోండి, మనం మొక్కలు బాగా పెరుగుతాయి. అలాగే మనకి ఎక్కువగా వాటర్ పోయాలి అనే టెన్షన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే మనం ఎప్పుడైనా బయటికి ఏదైనా 1 డే 2 డేస్ వేరే ఊరికి వెళ్ళినా సరే మనకి మొక్కలు ఎండిపోతాయి అనే టెన్షన్ ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నేను చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.